ఈరోజు చేసుకుంటున్నాం పెసరట్టులు. రండి చూద్దాం హౌ టు మేక్ పెసరట్టులు. 11:30 అవుతుంది. ఈరోజు నేను చేసుకుంటున్నా పెసరట్టులు. నేను ఎట్లా చేసుకుంటున్నా అది నేను చెప్తున్నా. మై వర్జన్ ఆఫ్ మేకింగ్ పెసరట్టులు. ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఫుల్ గ్లాస్ ఆఫ్ హోల్ పెసరపప్పు తీసుకుంటున్నా అండి. ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న గ్లాస్ నుంచి తీసుకోవచ్చు. ఇది హై ప్రోటీన్. జిమ్ ఎవరైతే జిమ్ చేస్తారో, డైట్ మెయింటైన్ చేసేటోళ్ళు, ఫిగర్ మెయింటైన్ చేసేటోళ్ళు వాళ్ళు కూడా ఇది తింటే వాళ్ళకి చాలా మంచిది. హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. 3 to 4 times దీనికి బాగా కడుక్కోవాలండి. ఇట్లా మస్లీ మంచిగా ఇంప్యూరిటీ పోయే దాకా కడుక్కోవాలా. ఒక 2 to 3 times కడిగినా ఇట్స్ ఓకే. మంచిగా నీట్గా కడుక్కొని ఒక పప్పు మనకు తింటుంది. ఆ పప్పు ఏ పప్పు అని చాలామంది నాకు అడుగుతూ ఉంటారు. ఇదే పప్పు. ఇది మనకి తింటుంది అంటే మన ఫ్యాట్, వాట్ ఎవర్ మన ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్కి తింటుంది. అందుకే చాలా జిమ్ చేసేటోళ్ళు, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారు వాళ్ళు కూడా ఈ పప్పు పెసర దోశలు కానీ తింటే చాలా మంచిది. అట్లాంటి వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయండి. నేను ఇక్కడ 1 teaspoon మెంతులు తీసుకున్నా. ఏ గ్లాస్తో అయితే నేను పప్పు తీసుకున్నా అదే గ్లాస్తో మనం సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఇక్కడ నానబెట్టినది తాగే నీళ్ళు వేసుకోవాలా, డబల్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలా. ఇది జస్ట్ 1 time కొంచెం పప్పు ఉండిపోయింది, అదే వచ్చింది. సో 1 teaspoon మెంతులు, ఇంకా హాఫ్ గ్లాస్ వచ్చేసి సగ్గుబియ్యం తీసుకొని దీంట్లో వేసేయాలన్నమాట. వేసేసి కలిపేసి దీనికి సైడ్లో పెట్టేసేద్దాం. మనం ఫస్ట్ ఇది ప్రోటీన్ యాక్టివేట్ అవ్వాలా దీంట్లో అంటే కనీసం 5 to 6 hours, కనీసం 8 to 6 hours అనుకోండి, కంపల్సరీ నానితేనే ప్రోటీన్ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఏ గ్లాస్ అయితే మనం పప్పు తీసుకున్నాం కదా అదే గ్లాస్తో మనం బియ్యం తీసుకోవాలా. ఇది రేషన్ బియ్యం అండి. అంటే మన సోనా మసూరితో చేస్తే అంత టేస్టీ రావు, దోశలు కొంచెం ఇరిగిపోతూ ఉంటాయి. సో ఇది కొంచెం రేషన్ బియ్యము. మనం 2 glass ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను. చాలామంది 1 glass పెసరపప్పు తీసుకొని 1 glass బియ్యం తీసుకుంటారు. అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే దోశలు ఫాస్ట్గా ఇరిగిపోతూ ఉంటాయి. ఇంకా మనం ప్లేట్లో కూడా వేసుకోమో అది ఇరిగిపోతాయి. సో ఇది మై వర్జన్ ఆఫ్ మేకింగ్ పెసరట్టులు. సో నేనైతే ఇట్లా చేస్తాను, మా మదర్ అయితే ఇట్లా చేస్తారండి. సో 2 glass బియ్యం తీసుకున్నా. ఏ గ్లాస్తో అయితే నేను 2 glass మనం పప్పు తీసుకున్నాం, బియ్యం తీసుకున్నాం అదే గ్లాస్తో అటుకులు తీసుకోవాలన్నమాట. ఏ అటుకులు అంటే లావు అటుకులు, సన్న అటుకులు తీసుకోకూడదండి. అదే హాఫ్ గ్లాస్ కన్నా 1 inch కొంచెం తక్కువ నేను ఇక్కడ అటుకులు తీసుకున్నాను అన్నమాట. సో ఇది కొంచెం ఇట్లా దీనికి ఇప్పుడే వేయకూడదు, మనం ఫస్ట్ తీసి పెట్టుకోండి. కడిగే అవసరం లేదు. ఇప్పుడు దీనికి పక్కన పెట్టేద్దాం. చూస్తున్నా వెదర్ చాలా బాగుంది. నైట్ కూడా తినొచ్చు దోశలు, కానీ నేను నైట్ కోసం కాదు మార్నింగ్ కోసం చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇదంతా చేసి కడిగి పెట్టేసే వరకు నాకు 20 minutes అయిపోయింది. దీంట్లో రాళ్ళు ఏరుకుంటున్నాను అనమాట. నేను ఏమైనా ఇంప్యూరిటీ రాళ్ళు ఏమైనా ఉండిపోయినాయా అని. సో ఇది నానుతుంది. దీనిపైన పెట్టేసి నా పని నేను చూసుకుంటా. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలా. ఇదైతే ఓకే. చూసారా టైం ఏమవుతుంది? 5:10 అవుతుంది. సో ఏ అయితే బియ్యం మనం తీసుకున్నామో, ఎక్కడైతే మనం ఆపినామో మళ్ళీ డేషా పోయి అక్కడ పెట్టేసి, బయట వెదర్ ఎంత బాగుంది కదా. సో నైస్ వెదర్, చల్ల వెదర్లో వేడి వేడి పెసరట్టులు ఎంత ఎరినా 2-3 ఉండిపోయినాయి చూసారా. సో ఇది తీసేయాలా, ఇది ఉండకూడదు.
సో ఇది కూడా మనం బాగా చూసి కొంచెం ఏరుకొని మన పప్పు ఏమైతుంది చూద్దాం. ఇక్కడ మన పప్పు నానిపోయింది, డబల్ అయిపోయింది చూసారా, డబల్ అయిపోవాలా. ఎందుకంటే కనీసం 6 to 8 hours నానబెడితే హోల్ ప్రోటీన్ యాక్టివేట్ అయ్యి మన బాడీకి అది తగులుతుంది. సో ఇది కూడా మనం 3 to 4 times కడగాల. చాలా ఇంప్యూరిటీ ఉంటాయి దీంట్లో, కాబట్టి వీ హ్యావ్ టు వాష్ 3 to 4 times. బాగా ఇట్లా మస్లీ కడగండి. ఒక 2 times బాగా మస్లీ ఇట్లా కడిగి తర్వాత ఇట్లా చేసినా సరిపోతుంది. బిగ్నర్స్ హౌ టు క్లీన్ ద డీటెయిల్ వీడియో ఉంది, ఎవరికైతే వస్తుంది ఓకే వాళ్ళు. ఇది మనం లంచ్లో తినొచ్చు, బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, డిన్నర్లో కూడా తినొచ్చు. బట్ దీనికి ఫర్మెంట్ అవ్వడానికి పెట్టకూడదు. ఒకవేళ ఈ పిండి ఫర్మెంట్ అయిందనుకోండి, అప్పుడు మీకు స్టమక్ పెయిన్ వస్తుంది. అంటే కొంచెం ఇండైజెషన్ అవుతుంది, స్టమక్ పెయిన్ అవుతుంది. సో దీనికి ఫర్మెంట్ అవ్వడానికి పెట్టకూడదు. మార్నింగ్ అందుకే దీనికి ఫ్రిడ్జ్లో పెడతారు. చాలా దీనికి ఫ్రిడ్జ్లో పెడతారు. ఎందుకు నేను ఫ్రిడ్జ్లో పెడతాను అంటే ఫర్మెంట్ కావద్దని. ఏదైతే మనం బియ్యం ఇప్పుడు కడుక్కున్నాం కదా 2 glasses ఆఫ్ రైస్, అది మనం పప్పులో కలిపేద్దామండి. 5:10 అవుతుంది, 5:30 అయిపోయిండొచ్చు కడిగే వరకు. దీనికి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి నియర్లీ 1.5 hours, ఒకవేళ మీ దగ్గర టైం ఉందంటే 2 hours కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి హోల్గా నానబెట్టి మూత పెట్టేసి పెట్టేసేయాల. అది నానుతా ఉంటుంది, అది సైజులో డబల్ అయిపోతుంది బియ్యము నానిపోయి. ఇక్కడ నేను జింజల్ తీసుకున్నా, 2 inches ఉంది జింజల్, దానికి పీల్ చేసుకోవాలా. పచ్చిమిర్చి తీసుకున్నా, మీ టేస్ట్ ప్రకారంగా తీసుకోండి పచ్చిమిర్చి, మీకు ఎంత కావాలా, ఎంత స్పైసీ కావాలా అని తీసుకోండి. డ్రై స్పైసెస్ అయితే 1 teaspoon జీలకర్ర, ఇంకా మీ టేస్ట్ ప్రకారంగా సాల్ట్. సో ఇక్కడ పిండి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వేసుకుంటా మనం పిండి గ్రైండ్ చేసుకోవాలా. బయట నుంచి వాటర్ అవసరం లేదు. ఏ వాటర్ అయితే ఉంటాయి కదా అదే వాటర్తో మనం గ్రైండ్ చేసుకోవాలా. ఒకటేసారి వాటర్ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలా. ఈ పచ్చిమిర్చి ఉంది కదా, ఈ పచ్చిమిర్చి వేసేయండి. అల్లం మీరు దంచి కూడా వేసుకోవచ్చు, పీసెస్ చేసి కూడా వేసుకోవచ్చు. మిక్సీలోనే గ్రైండ్ అయిపోతాయి. ఫస్ట్ మీరు పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేస్తే డీప్ ఇన్సైడ్గా బాగా మంచిగా ఇదవుతుంది. ఏ వాటర్ అయితే మనం బియ్యం నానబెట్టామో అదే వాటర్ వేసుకుంటా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పిండి ఇట్లా చెక్ చేసుకోండి, స్మూత్గా ఉంది అంటే ఓకే. ఒకవేళ కొంచెం స్మూత్ ఇంకా కాలేదంటే ఇంకా కొంచెం వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవచ్చు. పేస్ట్ మాత్రం స్మూత్గా ఉండాలి. ఇదంతా కూడా చేసేద్దాం. నైస్, బాగా సన్నగా చేసుకోవాలా.
స్మూత్గా అయిపోయింది, స్మూదీ లాగా బాగా స్మూత్గా వేసుకోవాలా. బజార్ పిండిలో కొంచెం పసుపు వేస్తారు, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ నేను అట్లనే పెట్టిన న్యాచురల్ కలర్ ఉంటుంది అని. సో ఇదైతే గ్రాండ్ అయిపోయిందండి. ఇంకా రెండు స్పైసెస్ ఉన్నాయి, అది తర్వాత పెడతాం, తర్వాత వేయాల దాంట్లో. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను నైటే. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లోంచి టమాటా పచ్చడి ఇంకా దోస పిండి తీసేసాను. చూసారా, రూమ్ టెంపరేచర్లో రానియాలా, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టగానే దోశ వేయకూడదు, చాలా చల్లగా ఉంటుంది. ఈ చట్నీ టమాటా చట్నీ అనమాట, ఎంతో బాగుంది కదా రెడ్గా. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటాయండి, తింటే తెలుస్తుందా ఎంత బాగుంటాయని. మా చెట్టుకి పువ్వు కూడా పూసినాయి. నేను మార్నింగే లేసాను, ఎందుకంటే మా పిల్లలు 7 o'clockకే వెళ్తారు కాబట్టి నేను తొందరగా ప్రిపేర్ చేసుకున్నా నైటే, లేట్ కావద్దు వాళ్ళకి అని. టమాటా చట్నీ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో అప్లోడెడ్ ఉంది, చూడండి. సో దీంట్లో 2 స్పైసెస్ ఉండే కదా, 1 teaspoon జీలకర్ర ఇంకా సాల్ట్, టేస్ట్ ప్రకారంగా వేసుకోండి సాల్ట్. అంటే కొంచెం లావ్ సాల్ట్ వేసుకోకూడదు, మిక్స్ కాదు అది. ఇప్పుడు కలుపుకొని చూడండి, దోశపిండి లాగా ఉంటే సరి. ఒకవేళ బాగా థిక్ ఉంది అంటే కొంచెం వాటర్ ఇప్పుడు యాడ్ చేయాలా. ఈ టైంలో కొంచెం వాటర్, మరీ ఎక్కువ వేయకండి, ఒక 3 tablespoon వేసి చూడండి, బాగా కలపండి. తర్వాత అవసరం పడితే ఇంకా కొంచెం వేయండి. ఒకటేసారి వాటర్ వేసేసారనుకోండి, మీరు వాటర్ ఎక్కువ వేస్తే దానికి తక్కువ చేయలేం, కానీ తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ చేయొచ్చు వాటర్. సో చూడండి, మన బ్యాటర్ పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయింది అనమాట. జస్ట్ దోశలు వేయడం మాత్రమే. అబ్బా చట్నీ పిలుస్తుంది, దోశలు వెయ్యు. సూపర్ ఆంధ్ర తెలంగాణ స్టైల్ టమాటా పచ్చడి ఆల్రెడీ ఛానల్లో అప్లోడెడ్ ఉంది, చూసుకోండి. మన మాయిశ్చరైజర్ పెట్టేద్దాం మన ప్యాన్కి, ఎందుకంటే బాగా డ్రై అవుతే దోశలు రావు. బిగినర్స్ కోసం చెప్తున్నా. ఒకవేళ యువర్ పాన్ ఇస్ సో ఓల్డ్, సో కొంచెం దానికి మాయిశ్చరైజర్ పెట్టి కొంచెం ఒక హాఫ్ ఉల్లిగడ్డ తీసుకొని దానికి పీల్ చేసేసి కొంచెం ఇట్లా రుద్దితే బాగా నీట్గా వస్తాయి దోశ, అంటే స్మూత్గా వస్తుంది. ఇట్లా దోశ పాన్ ఇట్లా ఫుల్ స్పీడ్, మరీ స్పీడ్ అంటే ఫేమ్ పెట్టద్దు, అట్లా వాటర్ వేస్తే చిర్రమని శబ్దం రావాలా అన్నమాట. ఇప్పుడు దోశ వేసేద్దాం. ఫస్ట్ దోశ కొంచెం లావు వేయండి, బిగినర్స్ కోసం చెప్తున్నా ఈ మాట. మనం ఫస్ట్ టైంలోనే సన్నగా రావాలని దోశ వేయొద్దండి, ఇది బిగినర్స్కి ఒక టిప్ అన్నమాట. ఫస్ట్ దోశ కొంచెం లావే రావాలా, వేయాలా. ప్రొఫెషనల్స్ కూడా అట్లనే చేస్తారండి. ఫస్ట్ దోశ ఎక్దమ్ పేపర్ టైప్గా వేయరు, అప్పుడు వేస్తే ఏమంటుందంటే పాన్ అప్పుడప్పుడే ఫస్ట్ దోశ వేస్తే అతుక్కుపోతారనమాట, నీకు నేను నాకు నువ్వు అని. మళ్ళీ మన బ్రేక్ఫాస్ట్ సంగతి అంతే. మళ్ళీ ఒక్కసారి పాన్ మనకి సతాయించడం స్టార్ట్ చేసింది అనుకోండి మార్నింగ్, అది ఇంకా మనకి ఫ్యామిలీ మెంబర్స్తో తిట్టులు వినిపించే వరకు ఆగదన్నమాట. సో ప్యాన్కి జాగ్రత్తగా చూసుకోండి. చూసారా ఎంత బాగా వేసాను కదా. దోశ బ్యాటర్, ఏ పెసరట్టు బ్యాటర్ బాగుంది అంటే పెంక దోశకి వదిలేయాలన్నమాట. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ బ్యాటర్ అన్నమాట. ఒకరికొకరు అతుక్కున్నారు అనుకోండి, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు దోశ పిండిలో. సో ఇదండి నా వర్జన్ ఆఫ్ మేకింగ్ పెసరట్టులు. అంతా రెడీ అయిపోతుంది. మనం రెస్టారెంట్ స్టైల్ దోశ చెయ్యాలంటే సెకండ్ థర్డ్ దోశ నుంచి మనం మంచిగా చెయ్యాలా. అప్పుడు పేపర్ చేసుకోండి, ఏదన్నా చేసుకోండి, ఆ బ్యాటర్ షుడ్ బి పర్ఫెక్ట్ అన్నమాట. పర్ఫెక్ట్ బ్యాటర్ ఉంటేనే యూ కెన్ డూ ఇట్. బిగినర్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే జస్ట్ స్టార్ట్ చేశారు వాళ్ళకి ఈ షేర్ చేయండి అండి, ఎట్లా చేస్తారు అని పెసరట్టులు, ద ఆంధ్ర తెలంగాణ టమాటా పచ్చడి. So this is the my version of making pesarattu with tomato pachadi andi.
వస్తున్నాయి కదా రెస్టారెంట్ స్టైల్. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ బ్యాటర్ అన్నమాట. పర్ఫెక్ట్ క్యాల్కులేషన్, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. దిస్ ఇస్ ద అథెంటిక్ రెసిపీ ఆఫ్ మై మదర్ అండి. సో ఎంజాయ్ ద పెసరట్టులు విత్ టమాటా పచ్చడి. Share to beginners and share to your near and dear friends. And please comment me if any ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే కమెంట్ చేయండి. Share to beginners. Thank you for watching.